ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియా అంతా బైబిల్ని వక్రీకరించి తమకు ఇష్టానుసారమైనటువంటి భాష్యాలు చెప్పేటువంటి వారు ఎక్కువైపోయినారు. సో నేనంటే నేను అన్నట్టుగా ఎవరికి వారే గొప్పగా చెప్పుకుంటూ తప్పుడు పద్ధతుల్ని లేదంటే తప్పుడు విధానాలను ప్రజల్లోకి చూపిస్తూ ఉన్నారు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా అనేటువంటి విషయాల గురించి కొన్ని మాటలు మనము బైబిల్లో నుంచి క్లుప్తంగా మనము ఆలోచన చేద్దాం. బబులోను దేశంలో యూదా జాతి యవనస్తులు బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉన్నటువంటి సమయంలో బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఎవరైనా సో వాళ్ళు పెట్టినటువంటి ఆ ఫుడ్ను తినాలి. వాళ్ళ రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. సో ఆ సమయంలో ఈ యవనస్తుల యొక్క పేర్లు మనం అంటాం కదా, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. సాధారణంగా మనం ఆలోచిస్తే ఇవన్నీ ఈ మూడు పేర్లు కూడా దేవుని బిడ్డల పేర్లే అనుకుంటాం. కానీ నిజంగా అవి మనం ఆలోచిస్తే అవన్నీ కూడా దేవతల యొక్క పేర్లు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి పేర్లు అవి ఒక దేవతల పేర్లు. ఒకవేళ ఈ విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో మనం ఆలోచించినప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు బయలుదేరినారు. విగ్రహాల్లో ఏం లేదు, విగ్రహాలకు అర్పించిన వాటి తినడం వల్ల ఏం లేదు, సో విగ్రహంలో ఏం లేదు, విగ్రహాలకు అర్పించిన వాటిలో కూడా ఏమీ కూడా లేదు అని చెప్పి విశ్వాసాన్ని తికమక పెట్టేవారు. లేదంటే వాళ్ళని సందిగ్ధ స్థితిలోకి తీసుకుని వెళ్ళినటువంటి వారు చాలామంది అయిపోయినారు. కొన్ని సంస్థల వాళ్ళు అయితే BOUI లాంటి సంస్థ, ఇంటర్నేషనల్ కాలేజ్, బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు చెప్తూ, సో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి కదా, వాళ్ళతో మనం మంచిగా ఉండాలి కదా, కాబట్టి మనము వాళ్ళు ఇచ్చినవి మనం తినడంలో తప్పేం లేదు, సో ప్రసాదం కూడా తినవచ్చు అని కొంతమంది చెప్తాము. ప్రసన్న బాబు అనే ఒక వ్యక్తి పిడి సుందర కుమార్ నేను ఏం చెప్పానంటే, సో మనం వాళ్ళతో కూడా కలిసి కట్టుగా ఉండాలి, లేదంటే ఇక్కడ అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, మనం వాళ్ళు ఇచ్చినవి కూడా మనం తినాలి. సో మనం వాళ్ళు ఇచ్చినవి మనం తినొద్దు అంటాం, కానీ మనం ఇచ్చిన వాళ్ళు తినాలా అంటాం. సో మనం ఇచ్చిన వాళ్ళు తినాలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళు ఏమి ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఏమి ఇచ్చినప్పుడు మనం వద్దంటా ఉన్నాం. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఏమైతే ఇస్తున్నారో, వాళ్ళు ప్రసాదం లేదంటే బలి అర్పించిన వాటిని లేదంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తీసుకుని వచ్చినప్పుడు మనము వద్దంటున్నాం, ఎందుకంటే అవి విగ్రహాలకు అర్పించినవి కాబట్టి. ఇక్కడ నెబుకద్నెజరు రాజు కింద బానిసలుగా ఉన్నటువంటి యవనస్తులు, దేవుని విశ్వాసం వచ్చినటువంటి నలుగురు యవనస్తులు ఏం చేసినారంటే, వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు కాబట్టి విగ్రహాలకు అర్పించిన వాటి ద్వారా అపవిత్రత వారికి చేకూరుతుంది అని వాళ్ళు భావించి, గ్రంథము 1:8 రాజు భుజించు పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సవరిమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఈ యొక్క దానియేలు అటువంటి ఈ యొక్క యవనస్తుడు ఎందుకు తిరస్కరించినాడు? రాజు భుజించేటువంటి ఆహారం అంటే చాలా వాల్యుబుల్, లేకపోతే చాలా పౌష్టికమైనది ఉంటుంది కదా. రాజు భుజించేటువంటి ఆహారము చాలా మంచి క్యాలరీస్ తోటి, లేకపోతే మంచి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం తింటారు, మంచి ఆహారం తింటారు వాళ్ళు. సో అయినప్పటికీ దానియేలు అనే యవనస్తుడు ఏం చేసినాడంటే ఆ ఆహారము తినడానికి ఇష్టపడలేదు, దాన్ని తినడానికి ఇష్టపడలేదు. మనం గమనిస్తే అవి ముందుగా రాజులకు ఇచ్చినటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ నెబుకద్నెజరు వాళ్ళు దేనికైతే పూజిస్తారో, వాళ్ళు దేనికైతే ఆరాధిస్తారో
వాళ్ళు దేనికైతే ఆరాధనాభావంతో ఉంటారో ఆ విగ్రహాలకు వాటిని ముందుగా అర్పిస్తారు. ఆ అర్పించిన వాటిని తినడానికి ఎవరు ఇష్టపడాలంటే దేవుని బిడ్డలు ఇష్టపడరు. సో వీళ్ళకి తెలుసు ఈ యొక్క ఆహారం అనేది రాజు భుజించేటువంటి ఆహారము అది అపవిత్రమైనది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే 8వ వచనంలో వాళ్ళు తమను తాము అపవిత్రపరుచుకోకూడదు, ఎందుకంటే అవి విగ్రహాల చేత అర్పించబడినటువంటి ఆహారము, విగ్రహాల చేత అర్పించబడినటువంటి ఆహారం కాబట్టి వాటిని తినకూడదు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే అదే మనము దేవుడు అని సృష్టించాడు కదా, అన్ని పవిత్రమైనవి, విగ్రహాలు ఏమి కూడా లేదు కాబట్టి తినవచ్చు అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ యవనస్తులు ఒకవేళ ఆ రాజుకు కోపం వస్తే వాళ్ళని చంపేటువంటి సిచ్యువేషన్ కూడా రావచ్చేమో. కానీ దానియేలు అలా చేయలేదు. దేవుని కోపానికి తర్వాత రాజు కోపానికి మధ్యలో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ నేను ఆ ఆహారం తింటే నా సర్వోన్నతమైన దేవుడు నా మీద కోపాడా, ఆయన పౌరుషము రాదా? ఒకవేళ రాజు భుజించబట్టి ఆహారం తినకపోతే రాజుకు పౌరుషము రాదా, లేకపోతే నా మీద కోపాడా అని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఈ ఇద్దరి యొక్క కోపం మధ్యలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఒకవేళ రాజు కోప్పడ్డా పర్లేదు, రాజు నన్ను చంపేసినా పర్లేదు, కానీ నేను నా దేవుని ఇక్కడ హెచ్చిస్తాను. ఎందుకంటే నేను విగ్రహాలకు అర్పించిన వారిని తినను అని కరాఖండిగా చూపిస్తున్నాను. రాజు గురించేటువంటి ఆహారము, పానమును, ద్రాక్షరసము ఒకటే కాదు, చివరికి ద్రాక్షరసాన్ని కూడా పుచ్చుకోవడానికి ఇష్టపడి వాళ్ళు సాధారణమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దానియేలు ఎంత ధైర్యం చేసినాడంటే దేవుని యొక్క బిడ్డగా ఈ రోజుల్లో ఏమంటున్నారంటే మనము తింటే కాదు, మన ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేస్తే మనం తినవచ్చు తప్పేం లేదు అంటారు. చాలా స్పష్టంగా కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం వెళ్దామా. 8వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉత్పంగా చేయను కానీ క్షేమాభివృద్ధి కలగజేయను. 4వ వచనంలో కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడం విషయం లోకమందు విగ్రహం వంటిదని ఒకే దేవుడు తప్ప వేరొక దేవుడు లేదని ఎరుగుదుము. దేవతలనబడిన వాళ్ళు, అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒకటే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన సమస్తం కలిగను, ఆయన మిత్తం మనం ఉన్నాము. 7వ వచనంలో అయితే అందరి జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు విగ్రహం ఆరాధించినారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలిగా ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అయినది అపవిత్రమగును. భోజనం బట్టి దేవుని మనం పొందము, తినకపోయినందుకు మనకు తక్కువ లేదు, తిననందుకు మనకు ఎక్కువ లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చెప్తూ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీకు కలిగినటువంటి స్వాతంత్రం తిన్నా తప్పులు ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మీకు కలిగి ఉన్నటువంటి ఈ స్వాతంత్రము బలహీనులకు విశ్వాసమునందు బలహీనంగా ఉన్నటువంటి వారికి అభ్యంతరం కాకుండా చూసుకునే అంటాము కదా. ఇప్పుడు మనము ఒకవేళ విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చును అని మనం చెప్పినప్పుడు, తప్పకుండా చాలామంది ఏమనుకుంటారంటే సో విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అని అన్నప్పుడు, తినవచ్చు అని మనం చెప్పినప్పుడు
సాధారణంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు